ఫ్లైట్ క్రాష్ ఘటనలో మరో విమానం కుప్పకొనింది. అమెరికాలోని సౌత్ కాలిఫోర్నియాలో ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికి టెక్నికల్ ప్రాబ్లమ్స్తో విమానం కూలిపోయింది. స్థానిక టైం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే చనిపోయారు. మరో 18 మందికి పైగా గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, ఇటీవల కాలంలో తరచుగా కూడా విమానాలు ప్రమాదానికి గురి అవుతున్నాయి. మొన్న December 31 రోజు కూడా దక్షిణ కొరియాలో విమానం ప్రమాదం జరిగి 179 మంది మరణించిన విషయం తెలిసిందే. ఒక కాంక్రీట్ గోడ మునావన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ప్రమాదానికి గురైన విమానం రన్వే పై నుంచి అదుపు తప్పి ఒక గోడను ఢీక్కొని కాలిపోవడం కూడా వీడియో ఫుటేజ్ లో చాలా క్లియర్ గా కనిపించింది. రన్వే కు 250 మీటర్లు 820 అడుగుల దూరంలో కూడా ఈ కాంక్రీట్ గోడ ఉంది. అక్కడ ఆ కాంక్రీట్ గోడ కనుక లేకుంటే చాలా మంది బయటపడేవారంటూ కూడా ఎయిర్పోర్ట్ సేఫ్టీ నిపుణులు కూడా పేర్కొన్నారు. విమానం మొదట పక్షిని ఢీకొందని, దాంతో విమానాన్ని అది ల్యాండ్ కావాల్సిన దిశలో కాకుండా వ్యతిరేక దిశ నుంచి ల్యాండ్ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కూడా పైలట్ కోరారు. ఇది దక్షిణ కొరియాలో December 31 జరిగిన ప్రమాదం గురించి మాట్లాడుకుంటున్నాం. శివ, 2500 మీటర్ల ఆ రన్వే మీద కొంత దూరం కిందికి వచ్చి చక్రాలు కానీ ఇతర ల్యాండింగ్ గేర్ ఏదైనా ఉపయోగించకుండా కూడా దిగినట్టు చాలా క్లియర్ గా కూడా ఫుటేజ్ లో కనిపించింది. ల్యాండింగ్ గేర్ లేకుండా విమానం నేలపై దిగిన రెక్కలు ఎంత ఎత్తున ఉన్నాయి, విమానం ముందు భాగం ఎంత ఎత్తున ఉందనే విషయాలు పరిశీలించినప్పుడు కూడా అంతా బాగానే ఉందని, రన్వేపై జారుతూ వెళ్ళినప్పుడు విమానానికి చెప్పుకోదగ్గ నష్టం జరగలేదంటూ కూడా ఆ ఎయిర్పోర్ట్ సేఫ్టీ అథారిటీ ఎక్స్పర్ట్ కూడా చెప్పారు. ల్యాండింగ్ ఆ రకంగా చేయడం వలన అంత మంది మరణించలేదని, రన్వే ముగిసిన వెంటనే అక్కడ ఒక కాంక్రీట్ గోడ ఢీకొనడం వల్లనే ప్రమాద తీవ్రత పెరిగిందంటూ కూడా చెప్పారు. నావిగేషన్ వ్యవస్థ కోసం విమానాశ్రయంలో రన్వేలు చివరన సాధారణంగా ఇలాంటి గోడలు ఉండవని కూడా మ్యూనిచ్ లో ఉండే లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ చెందిన ప్రముఖ పైలట్స్ కూడా ఇదే చెప్పారు. విమాన ల్యాండింగ్ సహకరించే లోకలైజర్ అనే నావిగేషన్ వ్యవస్థ ఈ దక్షిణ కొరియాలో జరిగిన అదేదైతే ఉందో ప్రమాదము ఆ గోడ దగ్గర ఉందని, దీంతో 4 మీటర్లు 13 అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్న ఈ గోడను ల్యాండింగ్ అవసరాలు బట్టి సక్రమంగా జరిగేందుకు వీలుగా లోకలైజర్ ఉంచేందుకు నిర్మించామని కూడా స్థానిక అధికారులు చెప్పారు. ఇలా వరుసగా కూడా మనం చూసుకుంటున్నాము. ఇటీవల కాలంలో తరచుగా విమానాలు ప్రమాదానికి గురవుతున్నాయి. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక చిన్న విమానం కూడా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 2 మృతి చెందగా 18 మంది గాయపడ్డారు. ఈ చిన్న విమానము పులటన్ మున్సిపల్ ఎయిర్పోర్ట్ సమీపంలో భవనంపై పడింది. విమానం పడిన ప్రాంతంలో భవనం పైకప్పు పెద్ద రంధ్రం ఏర్పడింది. ఆ తర్వాత ఒక్కసారిగా కూడా విమానంలో మంటలు చెలరేగాయి. ఇది భారతదేశం కాలమానం ప్రకారం, అంటే అమెరికా కాలమానం ప్రకారం నిన్న మధ్యాహ్నం 2:10 ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 2 మరణించారు. అయితే కనీసం 18 మంది పైగా కూడా గాయపడ్డారంటూ కూడా లోకలైట్స్ చెప్పారు. మొదట స్ట్రక్చర్ ఫైర్ గా వెల్లడించారు. కూలిన తర్వాత విమానంలో మంటలు చెలరేగినట్లు కూడా అనంతరం కూడా ప్రకటించారు. ఈ చిన్న విమానం మున్సిపల్ ఎయిర్పోర్ట్ సమీపంలోని భవనంపై పడింది. విమానం పడిన ప్రాంతంలో భవనం పైకప్పు కూడా పెద్ద హోల్ పడడంతో సిబ్బంది గోదాం లోపల మంటను అదుపు చేయడం కూడా చాలా క్లియర్ గా కూడా విజువల్ లో కూడా కనిపించింది. అయితే నియర్ బై భవనాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఖాళీ చేయించారు. ఈ విమానం కూలిపోయిన స్థలం లాస్ ఏంజల్స్ కు ఆగ్నేయంగా 25 మైళ్ల దూరంలో ఉంది. విమానం కూలిపోయిన భవనం ఫర్నిచర్ తయారీ చేసే ఒక కంపెనీ భవనంగా కూడా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో కార్మికులు సహా అనేక మంది ఉన్నారంటూ కూడా పోలీసులు తెలిపారు. అయితే ముందుగా అనుకున్నట్టు 18 మంది గాయపడినట్లు కూడా పులటన్ పోలీస్ అధికారులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా చెబుతున్నారు. అయితే ఇలా కొద్ది రోజులుగా కూడా విమాన ప్రమాదాలకు సంబంధించి అనేక వార్తలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇటు దక్షిణ కొరియా అలాగే నిన్న కాలిఫోర్నియాలో ఇలా జరగడం కూడా, అంటే ఈ తరచుగా
ఇది టెక్నికల్ ఇష్యూవా లేకపోతే నావిగేషన్ ప్రాబ్లమా లేకపోతే ఏ విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది కూడా దానిపైన ఇప్పుడు పూర్తి స్థాయిలో అయితే వరుస ప్రమాదాలు ప్రపంచవ్యాప్తంగా ఇవన్నీ చూస్తే ప్రయాణికులు కూడా కొంత పానిక్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది కదా శ్రీచరణ్. ఏంటి అసలు ఇవి అబ్జర్వ్ చేసినటువంటి నిపుణులు ఏం చెప్తున్నారు? ఎందుకు ఈ రకమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి? ఆయా సంస్థలు కావచ్చు, ఆయా దేశాలు కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న పరిస్థితి? అది డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఉంటుంది శివ. ఇప్పుడు దక్షిణ కొరియాలో జరిగింది, ఒక కాంక్రీట్ గోడని ఢీకొనడం వలన ప్రమాదం సంభవించింది. ఇప్పుడు ఇక్కడ కాలిఫోర్నియాలో జరిగింది మాత్రము ఇది ఖచ్చితంగా నావిగేషన్ ఇష్యూ ఉంటుందని కూడా ప్రస్తుతం అధికారులు చెబుతున్నారు. కొన్ని సార్లు కూడా మనం చూసాము తమిళనాడులో కూడా సైక్లోన్ వల్ల భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ ల్యాండింగ్ అవుతున్న చెన్నైలో ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతున్న ఫ్లైట్ కూడా ఒక్కసారిగా కూడా అటు ఇటు షేక్ అయి కుదిపోయింది. సో ఇలా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు కూడా ఇలాగే రాడార్లకి సరైన సమాచారం దొరకకుండా నావిగేషన్ ప్రాపర్ గా ఉండకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. ఎట్ ది సేమ్ టైం సాంకేతికంగా అప్పటికప్పుడు కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా ఫ్లైట్ లో వస్తూ ఉంటాయి. ఈ మేరకు పైలట్ ఇమీడియట్ గా గుర్తించి ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు కూడా సమాచారాన్ని కూడా పంపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కాలిఫోర్నియాలో జరిగింది మాత్రము దానిపైన పూర్తి స్థాయిలో కూడా అధికారులు విచారణ చేస్తున్నారు. ఎలా కూలిపోయింది, ఎందుకు ఇది నావిగేషన్ ఇష్యూవా లేకపోతే పైలట్ తప్పిదమా అనేది కూడా దానిపైన విచారణ జరిపిస్తున్నారు శివ. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.